ఈనాటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి స్వాగతం 5వ వార్డు పరిషత్ తరఫున, అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎత్తుకుంట వెంకటప్రసాద్ గారు 5వ వార్డు తరఫున ప్రజల తరఫున మనందరం కూడా గౌరవ స్వాగతం తెలుపుతూ వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. అలాగే షమీమక్క ఎవరైనా బెనిఫిషరీస్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏమ్మా పని అయిపోతాను వెనక్కి వెళ్ళిపోయినారు, ఎప్పుడు పని కానం సేపు ముందు ఉంటాంటివి. అందరికీ హృదయపూర్వక ఎన్నాళ్ళుగా ఉన్నటువంటి సమస్యను వారు తమ సొంత సమస్యగా భావించి మా తరపు నిలబడి మాకు ఈ సహాయం అందించిన వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా శాసనసభ్యునికి పొగడడానికి కాదు, ఆయన పేరులోనే వెంకట ప్రసాద్. వెమ్ అంటే కష్టాలు, కట అంటే తొలగించేవాడు, ప్రసాదము అంటే నిలయమైనటువంటి, ప్రాసాదం అంటే నిలయమైనటువంటిది. వెంకట ప్రసాద్ కష్టాలను తొలగించి మంచి విషయాలకి, మంచి మనసుకు నిలయమైనటువంటి పేరుకు అర్థం అది. నిజానికి ఆయన సార్థక నామధేయుడే అని చెప్పచ్చు. ఇంకా చేస్తే ఒక చిన్న కథ తీసుకెళ్ళిపించుకోకండి. మీ ఇంట్లో అంతా కౌలేనా? మీ ఇంట్లో అంతా కౌలేనా? ఒక తండ్రి కొడుకు సాయంత్రం ఆడుకోవడానికి ఒక పార్కుకి వెళ్ళారు. పార్కుకి వెళ్ళిన తర్వాత బాగా ఆడుతున్నారు. సాయంత్రం చెట్టు కింద కూర్చున్నారు. తండ్రి కూర్చొని ఉన్నాడు, పిల్లవాడు అట్లా ఆడుకుంటూ వాడికి ఎందుకు డౌట్ వచ్చిందో. చేసిన అందరికీ నమస్కారము, పెద్దలకందరికీ నమస్కారము. ఈ 09 అనే ఇష్యూ ఒక గ్రీవెన్స్లో మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళగానే తప్పకుండా చేస్తాము, మీకు భరోసా ఇస్తున్నాననేసి ఒక హామీ ఇచ్చినారు. అదే చాలు. అక్కడి నుంచి నేను తిరగడం మొదలుపెట్టాను. ఎందుకంటే మా వెనక మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది అనేసి. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యకు ఆయన స్పందించే తీరే వేరుగా ఉంటుంది. ఇది నేను చాలాసార్లు గమనించిన. పాలకులు అధికారులు మమేకమై ప్రజల సమస్యల్ని ఇంత బాగా సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చిన పుట్టపర్తి కలెక్టర్ గారు కానీ, మన ఎస్పీ సతీష్ సార్ కానీ, ఈయన 100% కలెక్టర్ గారు చేస్తున్నారు. మా ఎస్పీ ద్వారా కూడా ఇంకొక సమస్య నేను పరిష్కరించుకోగలిగినాను. ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ వల్ల, ఆయన మంచి మనసు వల్ల. ఆయన ఎవరు ఎక్కడే ఆయన దగ్గరికి వెళ్ళి ఏ సమస్య విన్నవించినా తనకు చేతనైనంత సహాయం చేస్తూనే ఉన్నారు. మేము 23 ఏళ్ళు అయింది ఈ సమస్య మాకు మొదలై. నాకు 2020కి ఈ సమస్య గురించి బ్యాంకు లోన్లు రావడం లేదన్న దగ్గర నుంచి నాకు అర్థమైంది. ఎవరి దగ్గర చెప్పాలా అనేసి ఒక గ్రీవెన్స్లో ఈ ఇష్యూ గురించి ఎవరిని పిలిచినా రారు, తోడు రారు, మాట్లాడతారు కానీ రాని. సార్ దగ్గర చెప్తారు, సార్ రావడం లేదు, నేను వాళ్ళ మా ఇష్యూ చెప్తున్నాను, మాకు పెద్ద ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయండి అంటే ఆయన ఇచ్చిన హామీ ఈరోజు ఈ విధంగా బాగా నెరవేరింది. సార్ ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నాను, జీవితాంతం మీకు నేను గుర్తుంటున్నాను సార్, గుర్తుపెట్టుకుంటాను. అదేవిధంగా కలెక్టర్ గారు ప్రవర్తించిన తీరు మళ్ళీ మీకు ఈ సమస్య రాకుండా, ఏ సమస్య రాకుండా ఈ 8 ఎకరాలకు మళ్ళీ జీవితంలో ఇటువంటి సమస్య రాదు అని హామీ ఇచ్చి దానికి తగిన విధంగా కొంత సమయం తీసుకున్నా కూడా బాగా సాల్వ్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. అంటే అందరూ పబ్లిక్ అందరూ ఉంటే బాగుంటుంది. వాళ్ళు నిలబడుతూ అమ్మ మీరు ఈ ఇంటికి సంబంధించిన సైడ్ నుంచి కష్టపడ్డాను సార్. इमरान भाई इमरान भाई बोलो इमरान भाई
సైడ్ వచ్చే అన్న కొంచెం సైడ్ అంటే రండి మనం యాడ్ ఫోటోస్ మధ్యలో ना 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 इमरान भैया इमरान भैया హ్యాండ్ పక్క జీరా సుమన ప్లీజ్ సుమన్ అన్ని మీటింగ్స్ వస్తారు పుట్టపర్తికి అదృష్టం సార్ నాకు ఈ ఒక ఆపర్చునిటీ ఇది వెంటనే ఒక ఆలోచించి ఒక వాటర్ బాటిల్ కనపడింది ఎదురుగా, బాబు ఆ వాటర్ బాటిల్ తీసుకొని రా అన్నాడు. ఆ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చిన తర్వాత కొడుక్కి ఎంతరా దీనికి ఎలా అన్నాడు కొడుకుని. లేదు నాకు ఖాళీ బట్టలు దానికి వెళ్ళలేదు అన్నాడు. దాంట్లోకి వాటర్ పోసాడు. పోస్తే వాటర్ ఉన్నప్పుడు ఎంతరా అన్నాడు. 20 రూపాయలు అన్నాడు. ఎందుచేతనో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 09 పడింది. ఈ కార్యక్రమం కట్టుకున్న తర్వాత పడింది సార్ అది. దాంతో ఏమైందంటే వీళ్ళు బ్యాంక్ లోన్ పోవాలన్నా ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవడానికి డబ్బులు తెచ్చుకోవాలన్నా కూడా ఇది రిజిస్ట్రేషన్ జరిగింది, ట్రాన్సాక్షన్ జరిగింది అంతా ఇది స్టేల్ ప్రోడక్ట్ కింద శ్రీమతి పర్వీన్ పవన్ గారికి, కనీసం 6-7 ఏళ్ళ నుంచి ప్రాబ్లం. ఇంకా ఎక్కువ సార్, ఇంకా ఎక్కువ. శ్రీ రవికుమార్ గారికి, శ్రీ సందీప్ గారికి, రాజేందర్ రెడ్డి